పాట పాడతారా మాట్లాడతారా అని అడిగింది కదా, మీ టైం నేనేం తీసుకోను. రాను నే రాను, ప్లీజ్ క్లాప్స్ కొట్టచ్చు కదా. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావా, కానకపోతుంటావా, నా పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావా, కానకపోతుంటావా, వన్నే దాడి వలుపుకోకే అంటే ఈ పాటలకు ఎరగా నీ పాటకురా ఫ్యాన్స్. అన్ని మందు పెట్టి మాకా పెట్టి లాగమ్మాకే. థ్యాంక్ యూ సో మచ్ కలరాజ్ మీడియా ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. కళారాజ్ మీడియా ఒక సామాజిక బాధ్యతగా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్కు, సోషల్ మీడియాకు, తర్వాత ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ కానీ నిర్మించే మంచి సామాజిక ప్రయోజనం లేదంటే కమర్షియల్గా కూడా వర్కౌట్ అయ్యే ఫిల్మ్స్ నిర్మించేటోళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది ఒక మంచి సాంప్రదాయం. ఈ ప్రోత్సాహం వల్ల ఏంటంటే మరింత రెట్టించిన ఉత్సాహంతో సమాజానికి ఉపయోగపడే ఇన్ఫ్లుయెన్సర్స్గా ఈ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, లేకపోతే స్మాల్ అంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ ఉపయోగపడతాయి. సో ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీగా అనుకోవడంతో పాటు ఇలాంటి ప్రోత్సాహకాలతో మరింత కొత్త ఐడియాస్, ఒక క్రియేటివ్ ఐవ్గా కూడా వాళ్ళు తయారు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి ప్రభుత్వానికి ఎలాంటి బేసిజాలు లేవు. కానీ మానవత్వం లక్ష్యంగా లేదంటే మంచే లక్ష్యంగా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సోషల్ మీడియా కానీ తయారు కావాల్సిన సందర్భం ఏర్పడ్డది. ఎందుకంటే సోషల్ మీడియా ఒకవేళ దారి తప్పితే వచ్చే పరిణామాలు కూడా కొంచెం తీవ్రంగా ఉంటాయి. సో ఎందుకంటే ఎక్కువ నమ్మే మీడియా కూడా ఇలా సోషల్ మీడియా అవుతున్న క్రమంలో మంచిని ప్రోత్సహించడానికి, మంచిని చేయడానికి సమాజంలో ఉండే ప్రతి వ్యక్తికి ఉన్న హక్కు వాక్ స్వాతంత్రపు హక్కు యొక్క పరిధులు లోబడి మీడియా పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, కళారాజ్ మీడియా శ్రీనివాస్ చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలు మరింత భవిష్యత్తులో ఎక్కువ మొత్తంలో చేయడానికి మా వంతు సహకారం కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తాను. అలాగే మీకు చిత్ర పరిశ్రమ సినిమాలు కూడా మీరు చాలా దగ్గరగా ఉంటారు, అందరినీ అవమానిస్తూ సినిమాలు చేస్తుంటారు. సో మీరు ఒక సినిమా చేశారు, అది ఎప్పుడు రిలీజ్ అవుతున్నారు కొంచెం అప్డేట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే అది పర్టికులర్గా 2025 దసరా బేస్డ్గా మూవీ అది. సో అది మేము మొదట అనుకున్నది ఒక 5 లాంగ్వేజెస్ అని, ఇప్పుడు అది దాదాపు 8 లాంగ్వేజెస్ వరకు, రీజనల్ లాంగ్వేజెస్ వరకు పెరుగుతున్నది. అది భోజ్పురి, తర్వాత అస్సామీ అండ్ ఆల్సో మరాఠీ ఇట్లా పెరుగుతుంది అది. సో దానివల్ల కొంత డిలే అయింది, కానీ బట్ టైంలోనే వస్తున్నది. దాన్ని ఎలక్షన్స్ టైంలో అని అనుకుంటే అప్పుడు నేను బిజీగా ఉండడం జరిగింది. కాబట్టి మళ్ళీ దానికి స్టిపులేటెడ్ టైం 25 దసరా. సో దసరాకు వచ్చే ఈ దసరా పోటీ సినిమాలు కాకుండా దీన్ని మరింత మంచిగా టైం చూసి రిలీజ్ చేయడానికి, అది ఇండియా వైడ్గా రిలీజ్ చేయాలి కాబట్టి కొంత మాకు మార్కెటింగ్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి డిలే అయింది. బట్ అది ఎప్పుడొచ్చినా మంచిగానే వస్తుంది, ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉంది. సో అన్నిటికంటే ఎక్కువ పొలిటికల్గా నేను కొంచెం బిజీగా ఉండడం, తర్వాత నిర్మాత దర్శకుడు కూడా దాన్ని గ్రాఫిక్స్ కొంచెం ఎక్కువ టైం పడుతున్నది. 2D అనుకున్నాము, అది ఇప్పుడు ఏఐగా మారింది. సో టెక్నాలజీ మారుతున్న కొద్దీ దాన్ని మార్చినాం. సో ఇప్పుడు ఐ ఫీస్ట్ మూవీ అయింది, అది చాలా బాగా వచ్చింది కాబట్టి దాన్ని మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా చేస్తాం. అలాగే రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటాను వ్యాఖ్యల్ని సొంత పార్టీ వాళ్ళు విమర్శిస్తారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? విమర్శించుకునే హక్కు ఉన్న పరిస్థితిని ఆయన ఉద్దేశించి అన్నాడు కాబట్టి, పీపుల్స్లో వచ్చే డిమాండ్ అట్లా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు అని ఉంటారు కాబట్టి దాన్ని మేమేం పెద్ద తప్పుగా తీసుకోం. సరే, ఎవరు వారికి ఇష్టం ఉన్నట్టు అనుకున్నా అది పార్టీకి ఏం నష్టం కలిగించేది ఏం కాదు. అయితే సొంత మంత్రులు ఫోన్లు ట్యాప్ చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి గురించి ఒక వెబ్సైట్ రాసింది, అది ఎంతవరకు నిజం అంటారు? అది ప్రాపగండా చేస్తున్న వాళ్ళు. సో ప్రాపగండా టీంను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాని అయితే పట్టించుకుంటాం, కానీ ఉద్దేశపూర్వకంగా ప్రాపగండా చేసే వాళ్ళ పట్ల
జాగ్రత్తగానే ప్రభుత్వం ఉంటుంది, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా విషయాలకు వస్తే హరిహర వీర మళ్ళీ రిలీజ్ అవ్వబోతుంది. డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు చాలా రోజులు సంవత్సరాల తర్వాత సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో మీరు ట్రైలర్ చూసే ఉంటారు. సో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ మంచి నటుడు, మంచి సామాజిక ప్రయోజనాలు ఉండే సినిమాలు, కమర్షియల్ సినిమాలు తీసిన సోషల్ యాంగిల్ ఉంటుంది తనలో, కాబట్టి అది కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా రాజకీయ ప్రత్యర్థి కానీ సినిమాలకు ఏం కాదు కదా. సో వ్యక్తిగతంగా చిరంజీవి గారు వారి ఫ్యామిలీతో కొంచెం మాకు మంచి అభిప్రాయం ఉన్నది. గతంలో కూడా వారితో చిరంజీవి గారిని కలిసిన, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు కలిసినా మేము పాజిటివ్గా ఉంటాం. డెఫినెట్గా అది కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాం.